సంక్రాంతి పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు గొబ్బిళ్ళని ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, దానివల్ల ఎలాంటి లాభాలు అని పొందవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ రావడానికి నెల రోజుల ముందే అంటే ధనుర్మాసం ప్రారంభంలోనే గొబ్బిళ్లను పెడతారు. రంగురంగుల ముగ్గులతో వేసి వాటిపై గొబ్బిళ్ళు పెట్టి గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి రంగురంగుల పువ్వులు, రేకులు, గుమ్మడి, బంతి, చేమంతి పూలతో అందంగా వాటిని అలంకరిస్తారు. పసుపు కుంకాలతో గౌరీదేవుని పెట్టి పూజలు చేస్తారు. భోగినాడు సాయంత్రం కన్నపిల్లలు గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడతారు. గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడలో వేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్లి కాని యువతులు ఈ విధంగా చేయటం వల్ల ఇష్టమైన వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియ్యల్లో గోపియ్యల్లో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణ మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కకూడదు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టే అని భావిస్తారు. శ్రీకృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడతారు. ఎప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకోవాలో తెలుసుకుందాం. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించినాడు అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా గొబ్బెమ్మలను పెడతారు. ఈ రోజుల్లో చాలామంది నెల రోజుల పాటు ఇలా చేయలేమని పండుగకు 4-5 రోజుల ముందు నుంచి గొబ్బెమ్మలు పెట్టడం మొదలు పెడతారు. కానీ నిజానికి 30 రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టి రోజు పూజలు చేయవచ్చు. గొబ్బిళ్ళను పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. గొబ్బెమ్మలను పెట్టడం వలన సూక్ష్మక్రమంలో ఇంట్లోకి రావు. వాతావరణంలో వచ్చే మార్పులకి అనుగుణంగా మనం భోగి మంటని వేస్తాము. దుఃఖకాలం అయిపోయిందని రాబోయే రోజులు మంచివేనని భోగి మంటలు వేస్తాము. ఆ రోజుతో ఇబ్బందులను తొలగిపోయి రాబోయే రోజుల్లో కొత్త పంటలతో కొత్త అల్లుళ్లతో సంతోషంగా గడపాలని ఇలా భోగి మంట వేసి పాత సామాన్లు వంటివి కాలుస్తూ ఉంటాం. ధనుర్మాసం మొదలు భోగి వరకు మనం పెట్టిన గొబ్బెమ్మలను పిడకల కింద వేసి ఆ మంటల్లో వేస్తాము. గొబ్బిళ్ళ పూజ ఎలా చేయాలి? ఆవు పేడతో 5 ముద్దలు చేసి ఒక పీట మీద 4 వైపులా 4 మధ్యలో ఒకటి పెట్టాలి. వీటికంటే చిన్నవి ఇంకో 5 ముద్దలు చేసి పెద్దవాని పైన పెట్టాలి. తర్వాత ఇంకో చిన్న ముద్ద చేసి మధ్యలో ఉన్న ముద్ద పైన పెట్టాలి. ఈ మొత్తం కలిపి 11 గొబ్బెమ్మలు అవుతాయి. వాటిపై బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. పసుపు, కుంకుమ, గుమ్మడి, బంతి, చామంతి మొదలైన పూలతో వీటిని అలంకరించాలి. ఆ పీటని ఇంట బయట పెట్టి పిల్లల్ని 4 వైపులా కూర్చోబెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆ స్తోత్రంతో పూజలు చేయాలి.